అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిటీ క్రైమ్ సెగ్మెంట్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. దేశంలో చట్టం అనేది ఉన్నప్పటికీ నేరాలు కూడా బాగా పెరుగుతూనే ఉన్నాయి. అసలు దీనికి కారణం ఏమిటి? ప్రశాంతంగా ఉండడానికి బదులు సమస్యలే పెరుగుతున్నాయి. కాలం మారిపోతున్నట్టే సిటీలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. కాంపిటీషన్, లగ్జరీ అయిన లైఫ్, కుళ్ళు, అసూయ, అహంకారాలు, ఈ భావోద్వేగాలు పెరిగి మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఈ రోజుల్లో మన సంరక్షణ గురించి, మన కుటుంబ సంరక్షణ గురించి మనం అంతగా పట్టించుకోవడం లేదు. దిగులు పడవలసిన విషయం ఏమిటంటే, మనం ఇంత ఆధునికమైన కాలంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇంకా ఆ పురాతనమైన ఆలోచనలతోనే జీవిస్తున్నారు. ఆడదాని అభివృద్ధికి ఈనాటికి అడ్డుపడుతున్నారు. ఇలా మాట్లాడకూడదు, ఇలా నడుచుకోకూడదు, ఇలా డ్రెస్ చేసుకోకూడదు, అలా ఉంటే తప్పు జరుగుతుందని భయపెడుతున్నారు. ఇటువంటి దారుణమైన దారుణాలు చిన్నపిల్లలకి జరుగుతున్నప్పుడు మనం ఎవరిని నిందించాలి? ఆ పిల్లనా? ఈ దేశంలో ఆడపిల్లలకి సంరక్షణ లేదంటే భవిష్యత్తే ప్రమాదంలో ఉన్నట్టు. మనం ఈరోజు చూడబోయే కథ ఒక అమాయకురాలైన చిన్నపిల్లకు జరిగిన కాస్త కూడా మానవత్వం లేని హృదయ విదారకమైన ఓ సంఘటన గురించి. మీను, మీను లే. అమ్మా, ఏంటి? నేను స్కూల్కి వెళ్ళను. ఏ? నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా. స్వీటీ, తక్కువగా తిను. ఒక పక్క బరువు ఎక్కిపోతున్నావు, ఇంకో పక్క మార్కులు తక్కువ అవుతున్నాయి. ఇలా చూడమ్మా, నాకు నీ మీద ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వు చదివితే గొప్పదానివవుతావు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? చదువు మీద దృష్టి పెట్టు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? అమ్మా, అలాంటిదేమీ లేదు. మీను, చూడు, ఇవన్నీ తీసి పైన పెట్టు. స్కూల్కి వెళ్లే ముందు తనకి మెడిసిన్ ఇవ్వు. కడుపు నొప్పి అని చెప్తోంది. నాకు పనికి టైం అవుతోంది. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. అమ్మా, అక్క, బాగా కడుపు నొప్పిగా ఉందక్క. శేఖర్, ఒక్క నిమిషం. స్వీటీ, మీను స్కూలుకు బయలుదేరారా అని ఒకసారి ఇంటికెళ్ళి చూసి చెప్తావా? అవును, నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను కదా మరి. అన్నా, కాస్త కోప్పడకుండా వెళ్ళి చూసి రావచ్చు కదా. మమ్మీ, ఏమైంది? త్వరగా రండి మమ్మీ. స్వీటీ బాగా కడుపు నొప్పి అని ఏడుస్తుంది. భయంకరంగా అరుస్తుంది. రా మమ్మీ. సరే, వస్తున్నాను. పద 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 పద. పని చేయకుండా ఎక్కడికి పారిపోతున్నావు? స్వీటీ కొంట్లో బాలేదంటకా. ఏయ్, త్వరగా రా, పనులు చాలా ఉన్నాయి. ఏదో ఒక సాగు చెప్పిపోతూ ఉంటుంది. స్వీటీ, బంగారం, ఏమైందమ్మా? ఏమైంది? ఏం లేదమ్మా, నేను వచ్చేసరిగా ఏం కాదు. బాగా నొప్పిగా ఉందారా? బాగా నొప్పిగా. ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చేసరిగా అంత సర్దుకుంటుంది. ఏం భయపడకు. జాగ్రత్త, లే, మెల్లగా. ఏం లేదమ్మా, రా 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 రా, వచ్చేలా కూర్చో. భయపడకు, తగ్గిపోతుందమ్మా. స్వీటీ, నా మాట విను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. బయట ఏమైనా తిన్నావా? చెప్పు. ఎవరైనా తినడానికి ఇచ్చారా? తాగడానికి ఇచ్చారా? లేదా? ఇలా చూడమ్మా, పీరియడ్స్ వచ్చి నీకు ఎన్నాళ్ళైంది? నాకు తెలీదు. ఆలోచించి చెప్పమ్మా, బాగా ఆలోచించు. అది అమ్మా, 5-6 నెలలు అవుతోంది. ఏంటి, 5-6 నెలలా? లేక నువ్వు 5-6 రోజులు చెప్తున్నావా? లేదు, 5-6 నెలలు అవుతోందమ్మా. స్వీటీ, ఏమంటున్నావమ్మా? నీకు 5-6 నెలలుగా పీరియడ్స్ అవ్వట్లేదా? ఏది, నన్ను చూడండి. చేతి ఏది, చేతి చూడండి. అమ్మా, అమ్మా, నేను ఇప్పుడు వస్తాను. అమ్మా, ఏమైంది మమ్మీ? స్వీటీ ఎలా ఇప్పుడు ఉంది? రెస్ట్ తీసుకోవాలి. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. అరే, ఒక నిమిషం ఆగండి.
మందులు దొరికాయా? బయట తను బాధపడుతోంది. మీనాక్షి, నువ్వు బయటకెళ్ళు. లేమ్మా, లే, ఇలా రా. తను ఎలా ఉంది? మందులు ఇచ్చారా? తెలీదు, మా మమ్మీ నన్ను బయటికి పంపించింది. ఇలా రా. అమ్మా, అమ్మా, ఏమైంది? ఒక 10 సంవత్సరాల వయసున్న ఆడపిల్ల గర్భవతి అన్న విషయం తెలిస్తే ఆ పిల్లని కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ పిల్లకు 10 ఏళ్లు. ఇప్పుడు ఆమె గర్భవతి. తను పుష్పవతి అయిందన్న విషయం కూడా తెలియని వయసు అది. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయింది. ఆ విషయం తెలిసిన మరుక్షణం హిమతి భవానీ పాల్ జీవితం అతపాతాళానికి వెళ్ళిపోయింది. కొట్టొద్దు. ఏం చేస్తున్నారండి? ఎంత పని చేశావు నువ్వు? ఎంత పని చేశావు? కొట్టకండి. ఏం తెలుసండి చిన్న పిల్ల? ఊరికే అరవకండి. తనకి ఏం తెలుసు చెప్పండి? చిన్న పిల్ల. బయటకెళ్ళండి. ఒక నిమిషం ఆగండి. ఈ రోజు వదలొద్దు. తను వెళ్ళండి. చిన్న ఆపండి. అసలే తను భయపడుతోంది. మీరు ఇంకా భయపెట్టద్దు. ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్నెందుకు కొడుతున్నారు? నేనేం చేయలేదు కదా. దాన్ని నేను ప్రాణాలతో వదలండి. తనేం తప్పు చేసిందండి? కాస్త ఆలోచించండి. తను చిన్న పిల్లండి. తనెలా ఎవరితోనో వెళ్తుంది. ఖచ్చితంగా ఎవరో తన్ని బలాత్కారం చేశారండి. ఏమిటి? బలాత్కారం? నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేవా? నీకెన్నిసార్లు చెప్పుంటాను. ఇలా చూడండి, మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. రావాలనుకుంటే నాతో రండి, లేదా నేను ఒక్కదాన్నే వెళ్తాను. తను చిన్న పిల్ల మేడం. ఎప్పుడేమైందో ఏం జరిగిందో తనకి ఎలా తెలుస్తుంది? తనేం చెప్తుంది? చాలా సెన్సిటివ్ అయిన విషయం నాకు తెలుసు. మేం హ్యాండిల్ చేస్తాం. మమ్మల్ని నమ్మండి. ఇలా చూడండి, తను మాట్లాడి తీరాలి. మీరు మాతో రండి. గణేష్, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. స్వీటీ బంగారు, స్వీటీ అన్న పేరు చాలా బాగుంది కదా. ఇలా చూడమ్మా, నీకు బాగా కడుపు నొప్పిగా ఉంది కదా. అవును, నువ్వు బయట ఎక్కడైనా తిన్నావా ఏంటి? అంటే స్కూల్లో లేదా ఆడుకునేటప్పుడు ఎవరైనా ఏదైనా తినడానికి ఇచ్చారా? ఎవరైనా నిన్ను భయపెట్టారా? ఎవరైనా నిన్ను తాకారా? నీకేమైనా గుర్తుందా తల్లి? ఏం కాదు, నువ్వు భయపడకు. చాలా భయపడుతుంది. తనకేదో విషయం తెలిసింది, అందుకే భయపడుతోంది.
ఆయన చూసే భయపడుతోంది. విషయం తెలియగానే కొట్టడానికి వచ్చారు. కానీ నా కూతురికి ఏమీ అర్థం కావట్లేదు. ఇలా చూడండి, ఏదేమైనా సరే ముందు మీ బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. తప్పకుండా మేడం. ఏయ్ ఆగు! హిమ్మర్తి, ఎక్కడికి వెళుతున్నావు? ఇంట్లో పనులున్నాయి, అవన్నీ ఎవరు చేస్తారు? వెళ్ళి మళ్ళీ ఏంటండి కొత్త సమస్య? ఇంకో పని మనిషిని వెతుక్కోవాల్సిందే. టైం బాగోలేదు. మిగతా వాళ్ళ సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సానుభూతి చూపడానికి బదులు, వాళ్ళకి సహాయం చేయడానికి బదులు, అందువల్ల మనకి కలిగే లాభం ఏమిటి అని అందరూ సహజంగా ఆలోచిస్తుంటారు. ఈ దుర్మార్గమైన స్వభావం ఈ సమాజంలోని ప్రతి ఒక్కరిలోనూ గాఢంగా నాటుకుపోయింది. పూనంకి పని మనిషి రాలేదు అన్న దిగులు. ఇంకోవైపు హిమ్మత్తికి, భవానీపాలకి జీవితమే ముగిసిపోయింది. దారుణమైన విషయం ఏమిటంటే ఇది సమస్యకి ప్రారంభం మాత్రమే. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఈ అంతుపట్టని కేస్ ఒక పెద్ద సమస్యగా మారింది. నువ్వేం పని చేస్తున్నావు? ఇంటి పని చేస్తున్నాను మేడం. ఆ ఆఫీసర్ కాలనీ ఉంది కదా, వచ్చేటప్పుడు చూసారే, అక్కడే ఇల్లు. రోజంతానా? అవును మేడం, రోజంతా పని చేస్తాను. నమస్తే మేడం. నమస్తే. మిషన్ నుంచి బట్టలు తీసి బాగా విదిపి ఆరబెట్టు. సరే. గాజు పాత్రల్ని జాగ్రత్తగా కడుగు, లేదంటే నీ జీతంలో కట్ చేస్తాను. కిటికీలన్నీ ఎంత మురుగ్గా ఉన్నాయో చూడు. ఇవన్నీ శుభ్రం చేయకుండా నువ్వు ఇంటికెళ్ళకూడదు. పాపకిప్పుడు పాలివ్వు, ఆ తర్వాత భోజనం పెట్టి నిద్రపుచ్చు, సరేనా? అలాగే. నా బంగారు తల్లి, పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే. బంగారు తల్లి నిషా ఎప్పుడు గుడ్ గర్ల్. పద. అంటే స్కూల్ నుండి తిరిగొచ్చాక స్వీటీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా? సార్, నాకు పని ఎక్కువగా ఉంటుంది సార్. ఒక్కోసారి నేను భోజనానికి కూడా ఇంటికి రాలేను. అలాగైతే నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలియదంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూతుర్లను నువ్వు చూస్తావుగా, అప్పుడు పట్టించుకోలేదు. తన ప్రవర్తనలో ఎటువంటి మార్పులు తెలియలేదా? స్వీటీ, నేను ఒక విషయం అడగాలమ్మా. సరైన సమాధానం చెప్తావు కదూ? ఆయన ఎప్పుడూ ఇంటికి లేటుగానే వస్తారు. ఒకవేళ ఇంటికి త్వరగా వచ్చినా తాగడం మొదలు పెడతారు. సరే, క్యాన్సిల్ చేయండి. నేను సరే అని చెప్పాను. ఇంట్రెస్ట్ ఎంతైనా సరే నాకు ఆ డబ్బు మాత్రం ఇవ్వాల్సిందే అని చెప్పాను. సరే. ఎందుకంటే ఈ మధ్య ఇంట్రెస్ట్ తోనే కదా అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. హిమ్మతి, వచ్చేసావా? చికెన్ తీసుకొచ్చాను, కాస్త వేయించు. ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నానో అర్థం చేసుకోరు మేడం. పిల్లల గురించి అస్సలు పట్టించుకోరు. సరే, నీకైనా తెలుసుండాలి కదా? నువ్వసలు ఏ తేడా గమనించలేదా? తన అలవాట్లు, ప్రవర్తనలో ఏదైనా మార్పు తెలుసుంటుందిగా? అమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. ఏ? నాకు బాగా కడుపు నొప్పిగా ఉందమ్మా. స్వీటీ, తక్కువగా తిను. ఒక పక్క బరువు ఎక్కిపోతున్నా, ఇంకో పక్క మార్కులు తగ్గుతున్నాయి. ఏది తెలియదు మేడం, నాకేమీ తెలియదు. పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నాను. నాకు తల్లిగా ఉండే అర్హతే లేదు. అక్కడ ఇంకొకరి పిల్లని బాగా చూసుకున్నాను, కానీ నా పిల్లల్ని చూసుకోలేకపోయాను. నేనేం చేస్తాను మేడం? నాకు ఇంకో దారి లేదు. అక్క, నాకు కొంచెం హెల్ప్ చేయవా? జిప్పు కూడా వేసుకోవడం తెలీదా నీకు? సరే, త్వరగా తిను, స్కూల్కి టైం అవుతుంది. ఏమైంది? నువ్వే తినిపించు ప్లీజ్.
ఇప్పుడు బంగారు తల్లి తినేస్తుంది. ఆ ఆ పాలు తాగు పాపా. హిమతి, నువ్వు ఊరుకో, అన్నీ సర్దుకుంటాయి. ఏడవకు, ఊరికే బాధపడకు. విచిత్రమైన కుటుంబం. తండ్రికి కూతుర్ల గురించి దిగుల్లేదు. వాడు చాలా జాలీగా ఉన్నాడు. అమ్మ మాత్రం తక్కువ. ఇద్దరూ బాధ్యత లేకుండానే ఉన్నారు. పైగా ఓవర్ బిజీ కూడా. నాన్నకి తాగుడు అలవాటు కూడా ఉంది. ఇలా కూడా జరుగుండొచ్చుగా. ఒకవేళ తండ్రి కూతుర్ని స్వీటీ కాంటాక్ట్లో ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఫ్యామిలీ, రిలేషన్స్, అందరి గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. స్కూల్, ఇల్లు, ఈ 2 ప్లేసెస్ తప్పించి స్వీటీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అంటే ఇది మొదటిసారా, ఆల్రెడీ జరిగిందా అని. కానీ స్వీటీకేది గుర్తులేదే. లేదంటే తనకి చెప్పడం ఇష్టం లేదా? మీరు వెళ్ళి తెలుసుకోండి. ఓకే మ్యామ్. హిమతి పాలో గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆమె భర్త భవానీ పాల్ ఒక ఎలక్ట్రీషియన్. సో తరచూ ఇంటికి లేటుగానే వస్తుంటాడు. దీన్ని ఏమనుకోవాలి? విధి విలాసం అనే అనుకోవాలి. ఎందుకంటే హిమతి మరొకరి బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది. అలాంటి తనకన్న పిల్లలకే పెద్ద ప్రమాదం జరగబోతుందన్న విషయం తెలియకుండానే పోయింది. శరీరంలో ఎటువంటి గాయం లేదు. కానీ ఒక విషయం, రేప్ జరిగింది. అందువల్ల ప్రెగ్నెంట్గా ఉంది. నేను తనతో మాట్లాడి చూశాను, కానీ తను ఏమీ చెప్పడం లేదు. కన్ఫ్యూజ్డ్గా ఉంది, భయపడిపోయింది. మేడం గారు, పాపకి అబోర్షన్ చేయగలం కదా? స్వేటి 30 వారాలు గర్భంతో ఉంది. ఒకవేళ అబార్షన్ చేయాలనుకుంటే తన ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల అబార్షన్ చేయడం కష్టమే. అబార్షన్ చేయలేరా? అంటే దీనికి మరో దారి లేదా? మేడం, ఆపరేషన్ చేయండి, మెడిసిన్స్ ఇవ్వండి, ఇంకేమైనా చేయండి. తనకు ఆ బిడ్డ వద్దు. అందరూ మా మొహాన కాండించి ఉమ్మేస్తారు. మేడం, నా కూతురు వయసు 10 ఏళ్లే మేడం. తనెలా బిడ్డని కనగలదు చెప్పండి? తని నొప్పులన్నీ భరించలేదు మేడం. ఏదో ఒకటి చెయ్యండి. దయచేసి నా బిడ్డని కాపాడండి. మేడం చూడండి, మీరు ఏమైనా చేయండి ప్లీజ్. మేడం ఏమైనా చేయండి. ఆ బిడ్డ మాకు వద్దు మేడం. ప్లీజ్ మేడం, మాకు ఆ బిడ్డ వద్దు. మేడం, తనతో నన్ను ఏం చెప్పమంటారు? ఇవన్నీ తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పమంటారు? నాకే ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయండి మేడం, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏదో ఒకటి చేయండి, నా కూతుర్ని కాపాడండి. అమ్మా, చెప్పమ్మా. నాకేమైందమ్మా? నేను చచ్చిపోతానా? ఏంటమ్మా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నీకేం కాదు బంగారు. అదేమిటంటే నీ కడుపులో ఒక చిన్న రాయి ఉంది. ఇలా జరుగుతుంది, పెద్దవాళ్ళకే ఇలా జరుగుతుంది. నువ్వేదైనా తినుంటావు, లేదా ఎవరైనా నీకు ఏదైనా ఇచ్చుంటారు. అందుకే ఇలా జరిగింది. కానీ నువ్వు కంగారు పడకు. నేను డాక్టర్ గారితో మాట్లాడేశాను. వాళ్ళు నాతో చెప్పారు, దాన్ని బయటికి తీసేస్తానన్నారు. నాకు ఆరోగ్యం నయమవుతుంది కదా? నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు ఖచ్చితంగా బయట ఏదో తినుంటావు. నీకు తినడం ఇష్టం కదా? ఇలారా. రోజంతా పనితోనే సరిపోతుంది సార్. అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తూ ఉంటాను సార్. కానీ ఇంతవరకు ఎప్పుడూ స్వీటీతో పాటు నేను ఎవరిని చూడలేదు, ఇంటి చుట్టుపక్కల కూడా. సరే సార్, నేను వాచ్మెన్ సార్. ఎప్పుడు రౌండింగ్లోనే ఉంటాను. ఇక్కడ అనుమానించేలా ఎవరూ లేరు. ఒకవేళ నేను ముందే చూసుంటే తప్పకుండా ఇదంతా ఆపేవాడినేమో. సార్, అది వాళ్ళ సమస్య. మాకు దానికి ఏం సంబంధం? ఈ హిమ్మత్ వల్ల మాకు మనశ్శాంతే లేకుండా పోయింది. ఇలా చూడండి మేడం, ఇది చాలా సీరియస్ సెన్సిటివ్ విషయం. పాపం 10 ఏళ్ల పాప. ఇందులో మీ సమస్య ఏంటి? అందరూ కోఆపరేట్ చేస్తున్నారుగా, మీరు చేయండి. లేదా మా దగ్గర ఏదైనా దాచాలని చూస్తున్నారా ఏంటి మిస్టర్ ధవన్? మేమెందుకు సార్ దాచాలి? అసలు మేమే బాధలో ఉన్నాం. అంతేకాకుండా అనుమానించదగ్గట్టుగా మేమేం చూడలేదే.
మేమిద్దరం రోజంతా ఆఫీసులోనే ఉంటాం. సరే, ఏదైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేయండి. వెళ్దాం. హిమ్మర్తి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. ఇందులో మన తప్పే ఉందండి. రోజు ఏదో సమస్య వస్తూనే ఉందండి. మేము చుట్టుపక్కల అన్ని చోట్ల ఎంక్వైరీ చేసాం. ఇక్కడ ఏది విచిత్రంగా అనిపించడం లేదు. ఇక్కడ ఎప్పుడూ అందరూ ఉదయాన్నే పనికి వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఇంకా 2 అమ్మాయిలు గర్ల్స్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. వాళ్ళ స్కూల్లో ఉన్న మేల్ స్టాఫ్ మీద కూడా ఒక కన్నేసి ఉంచమని చెప్పాను. కానీ మేడం, స్వీటీ స్కూల్ నుంచి ప్రతిరోజు నడుచుకుంటూనే వస్తుంది. ఒకవేళ దారిలో ఏదైనా జరుగుంటే నేరస్తుని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. మేడం, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళ ఇంటి పొజిషన్ చూస్తే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం స్వీటీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన అక్కని అడిగి తెలుసుకున్నారా? లేదు మ్యామ్, ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న లేరు కాబట్టి మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చుంటారు. సరే పదండి. కోర్టులో అప్పీల్ చేశాం. అబార్షన్ చేయడానికి పర్మిషన్ అడిగాం. ఏం జరుగుతుందో చూద్దాం. నా బిడ్డకి 10 ఏళ్లే. తనెలా ఇవన్నీ తట్టుకోగలుగుతుంది? మేడం, దయచేసి ఏదో ఒకటి చేయండి. మీరేదో ఒకటి చేసి అబోర్షన్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి మేడం. నా స్వీట్ జీవితం నాశనం అయిపోతుంది మేడం. నా బాధ ఏంటో మీకు అర్థమవుతోంది కదా. అంతా సరిపోతుంది. కొంచెం ప్రశాంతంగా ఉండు, నమ్మకంతో ఉండు. అమర్దీప్ మేడం అంతా సరిచేస్తారు. ఈ మర్తి మా యజమాని గారి కోర్టు విషయాలన్నీ ఈవిడే చూస్తూ ఉంటారు. అందుకే విషయం తెలిసిన వెంటనే ఈవిడికే కాల్ చేశాను. మీరు అనవసరంగా దిగులు పడకుండా. నమ్మకంతో ఉండు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. అంతా సర్దుకుంటుంది. మీనాక్షితో మాట్లాడాలి. సరే. నువ్వేదైనా చూసావా మీనాక్షి? నువ్వు ఎప్పుడూ స్వీటీతో పాటే ఉంటావు కదా. అవును, కానీ స్వీటీ నాకన్నా ముందే వస్తుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనున్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ ఒక చిన్న పాపతో ఆడుకుంటాను. దానికి నాకు డబ్బులు కూడా ఇస్తారు. ఆ సమయంలో స్వీటీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇంటికి దగ్గరలో నువ్వు ఎవరినైనా చూసావా? లేదంటే స్వీటీతో పాటు ఎవరినైనా చూసావా? అంటే స్వీటీని ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? మీను, నిన్నందరూ మీను అనే కదా పిలుస్తారు. ఇలా చూడు మీను, ఒకవేళ స్వీటీకి అటువంటిదేమైనా జరుగుంటే ఖచ్చితంగా అదే విధంగా నీతోనూ తప్పుగా ప్రవర్తించుండొచ్చు. అందుకే నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. మీను, నీకు ఏదైనా గుర్తుకొస్తుందా తల్లి? ఇలా చూడు మీను, భయపడకు, అస్సలు భయపడకు. చూడమా, నువ్వు స్వీటీ అక్కవి. నువ్వు ధైర్యంగా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. ఒకరోజు నాతో తప్పుగా ప్రవర్తించాడు, కానీ నేను అడ్డుకున్నాను. ఎప్పుడు? ఎవడు వాడు? మీరా? భయపడ్డావా? నీ మీద కొంచెం ప్రేమను చూపిస్తున్నాను. నీకీ మావయ్య అంటే ఇష్టం లేదా? నా ప్రియమైన బుజ్జి, ఇంకోసారి ఇలా చేస్తే నేను అందరితోనూ చెప్పేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమంటున్నాను కదా. ఇలా చూడు స్వీటీ, నీ మావయ్య నిన్ను చూడ్డం కోసం ఇంటికొస్తుంటాడా? అంటే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, మధ్యాహ్నం పూట. చెప్పమ్మా, గుల్మామ ఇక్కడికి వస్తాడా? ఇలా చూడు స్వీటీ, ఇతను నిన్ను ఇబ్బంది పెట్టేవాడమ్మా? స్వీటీ, నోరు తెరిచి చెప్పు. అతను ఇక్కడికి వస్తాడా? మేడం అడుగుతున్నారు కదా. ఇలా చూడు స్వీటీ, నువ్వు చెప్తేనే మేము నీ మావయ్యని పనిష్ చేయగలం. అప్పుడే ఇంకెప్పుడు నీతో ఆ రకంగా ప్రవర్తించడు. చెప్పమ్మా స్వీటీ, ధైర్యంగా చెప్పు. స్వీటీ, నోరు తెరు. ఎన్నిసార్లు అడుగుతున్నావు? గుల్మామ ఇక్కడికి వస్తాడా? చెప్పు.
చిన్నాన్న కొడుకు వాడెలా స్వీటీ మీనాక్షి తన అక్క పిల్లలు. దాంతో మాకు సహాయం చేయడానికి లాయర్ని అతనే తీసుకొచ్చాడు. వీడెక్కడుంటాడు? ఇక్కడే పక్కింట్లోనే. రా. సార్ ఏమైంది సార్? రా, రా, రా. సార్ ఏమైంది సార్? రా. సార్ ఏం చేస్తున్నారు అరే, సార్? సార్ వదిలిపెట్టండి. ఏమైంది మేడం? లాక్ రండి వీడిని. రారా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదిలేండి. మేమేం తప్పు చేశాం? మేడం నాకు తెలిసిందంతా మీతో చెప్పేశాను కదా. ఇంకా చెప్పాల్సి వస్తుంది. లాకప్ లో. కానీ ఏయ్, మేడం నేను రా. చెప్పాను. లాక్ రండి. మేడం, ఎక్కడికి నాకేం తెలియదు తీసుకెళ్తున్నారు? మేడం. మేడం. వదిలేండి. ఆయన ఏ తప్పు చేయలేదు. దయచేసి ఆయన వదిలేసి వెళ్ళండి. ఆ, ఆ, సార్ అడగండి సార్. సార్ నేను ఇంత నీచమైన పని ఎలా చేయగలను మేడం? నేను ఆ పాపకి మామయ్యని. తను కూడా నా కూతురు ఆర్తి లాంటిదే. డ్రామాలో అప్పుడు నీ గురించి మీనాక్షి మొత్తం చెప్పింది. మర్యాదగా నిజం చెప్పు. నోట్తారు. నాకేం తెలీదు. నేను నా కూతురు ఆర్తి మీద ఎంత ప్రేమను చూపిస్తానో స్వీటీ మీద కూడా అంతే ప్రేమను చూపిస్తాను. అలాంటిది ఎందుకు నేను అలాంటి పని చేస్తాను మేడం? మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి నా కూతురు అంటే చాలా అసూయ. ఎందుకంటే నా కూతురు వాళ్ళ కూతురు కంటే అన్నిట్లోనూ ఫస్ట్ వస్తుంది. అంతేకాదు ఇమర్తికి భవానికి వాళ్ళ కూతుర్ని చూసుకునే టైమే ఉండదు. మీనాక్షి అసూయతో ఇలా చెప్పుంటుంది. నాటకలాపరా. నీ కట్టు కథల్ని నేను వినదలుచుకోలేదు. ఆ చిన్న పిల్ల చెప్పేది అబద్ధం అంటున్నావా? నటించుకో. ఇలా చూడు, నిజం చెప్పు. ఖచ్చితంగా ఇలా చెప్పమని ఎవరో తనతో చెప్పించుంటారనిపిస్తోంది మేడం. మీనునే తన చేత చెప్పించుంటుంది. తను పొరపాటున అలా చెప్పింది. తను చిన్నపిల్ల మేడం. తనకేం తెలుసు? ఏం చెప్తే అది చెప్తుంది. నేను అలాంటి తప్పుడు పని ఎప్పుడూ చేయలేదు మేడం. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను మాత్రం ఈ పని చేయలేదు మేడం. చేయలేదు. మీకేమైనా పిచ్చా? మీకు మంచి చావే రాదు. ఛే, మీరంతా నాశనం అయిపోతారు. ఎలాంటి ఆడదానివి నువ్వు? తమ్ముడినే పోలీసులకు పట్టిస్తావా? ఎందుకంటే వాడు చేసిన పని అలాంటిది. ఇంత నీచమైన పని ఒక శత్రువు చేయడు. ఒక 10 ఏళ్ల చిన్న పిల్లని కూడా చూడకుండా ఇంత నీచంగా ప్రవర్తించాడు. ఒక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాళ్ళు కొడతాను. ఎంత ఒక మంచి మాట మనిషిని ఇలా పట్టిస్తారా? వాడా? ఎవడు వాడా? వాడు మా బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడు. దొరికాడంటే నరికి పారేస్తాను. ఎలా నరుకుతావు నేను చూస్తాను. ఎందుకు నా టెన్షన్ అవుతున్నావు? మైకల్ మీరు నరికి పడేస్తారు మరి. ఏం మర్చిపోయారు? మీ ఇష్టానికి చేస్తాను. నేను ఇందులో మాట్లాడుకోవాలి. నా మాట విను. ఊరుకోండి. చెప్పేది విను, నా మాట విను. ఊరుకోండి. తెలుస్తాను. ఆయన మంచి నువ్వు అరవకుండా బయలుదేరు. అమ్మా, మీను, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? సారీ అమ్మా. తప్పంతా నాదేనమ్మా. స్వీటీకి ఇలా జరిగింది. దీన్ని నేను అడ్డుకోలేకపోయాను. నేను ఒక మంచి అక్కనే కాదు. అలాంటిదేం లేదమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదు. లేదమ్మా, నేను మావయ్య గురించి నీతో ముందే చెప్పుండాల్సింది. నేనేమనుకున్నానంటే ఇక మీదట ఆయన అలా చేయరని. నా మాట విను. నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. నువ్వు నిజం చెప్పావు. తప్పంతా నాదే. మీతో ఉండాల్సిన సమయంలో నేనే ఉండకుండా పోయాను. మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాను. నేనే దారుణమైన తల్లిని. లేదమ్మా, మీరెంత మంచి అమ్మా. స్వీటీకి త్వరగా సరైపోతుంది కదా. మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? పాపం తనకేం జరిగిందో కూడా తెలియకుండా ఉంది. ఇలా చూడు మీను, తనకెప్పుడు ఈ విషయం తెలియకూడదు, సరేనా? అర్థమైందా? తనతో మనం ఎప్పుడు ఉండాలి. తను ఒంటరిగా వదలకూడదు. తనకు అబోషన్ చేసేయచ్చు. అన్నీ సర్దుకుంటాయి. తమ అక్క కూతురు దగ్గరే ఎంతో దారుణంగా నడుచుకునే మనుషులు కూడా ఉంటారా? 10 ఏళ్ల వయసున్న పిల్లను కూడా చూడకుండా ఇంత దారుణంగా నడుచుకున్నారు. ఆ గుల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాడికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యాలు దొరకలేదు. కేవలం ఆ పిల్లలిచ్చిన వాంగ్మూలాన్ని బట్టి వాడికి విరుద్ధంగా నేరాన్ని నిరూపించలేరు. ఆ తర్వాత ఆ కేసు కోర్టు వరకు వెళ్ళింది. కానీ ఎన్నో సంఘటనల తరువాత స్వీటీకి తమ కుటుంబానికి ఆ కేసు చెయ్యి దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో దారుణం ఏమిటంటే అబార్షన్ కోసం పెట్టుకున్న అప్పీల్ని కూడా కోర్టు కొట్టిపారేసింది. సర్జరీ ద్వారా
డేట్ కంటే ముందే స్వీటీకి డెలివరీ అయింది. 7 నెలలు ప్రీమెచ్యూర్డ్ డెలివరీ అయినా సరే బేబీ బాగుంది, దిగులు పడకండి. కానీ స్వీటీ స్వీటీ రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే తను చిన్నపిల్ల, తనకి 10 ఏళ్లే అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది ఎంతో కాంప్లికేటెడ్ విషయం. ఇది పోలీసులకు గానీ డాక్టర్స్ కానీ ఎంతో కొత్తగా అనిపించింది. మీడియా వాళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే ఈ కేసు ఇంకా వేగం పుంజుకుంది. కానీ స్వీటీ పేరు మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఆమె కథ అందరి మనసుల్ని కదిపివేసింది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నేరస్తుడిని సమీపించడానికి పోలీసులకు ఒక దారి దొరికింది. అదే డిఎన్ఏ టెస్ట్. ఆ బిడ్డ డిఎన్ఏ గుల్లు డిఎన్ఏతో మ్యాచ్ అయిందంటే ఆ తర్వాత ఆ గుల్లే నేరస్తుడన్న విషయాన్ని వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేయొచ్చు. అంటే రోజూ మధ్యాహ్నం ఇంటికొస్తూ ఉన్నావు. అవును, కానీ భోజనం చేయడానికే వస్తుంటాను. నువ్వు కొన్ని సమయాల్లో ఆఫీస్ నుంచి గంటన్నర సేపు కనపడకుండా వెళ్ళిపోతావు. భోంచేయడానికి నీకు గంటన్నర సేపా? ఆ, వచ్చి వెళ్ళడానికి ఆ టైం వచ్చి వెళ్ళడానికి 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి నీ ఆఫీస్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అది నువ్వు స్కూటర్లోనే వెళ్తావు కదా. అవును, కానీ మీ ఇంటికి వెళ్లే దారిలోనే స్వీటీ ఇల్లుంది. ఆ సమయంలో స్వీటీ ఒంటరిగా ఉంటుందన్న విషయం నీకు బాగా తెలుసు. మొదట్నుంచి నువ్వు స్వీటీ ఇంటికి వెళుతూనే ఉన్నావు. ఆ తర్వాతే రేప్ చేశావు. ఒకసారా లేకపోతే ఎన్నోసార్లు చేశావా? నేను అలాంటి పని ఏమీ చేయలేదు మేడం. జడ్జి గారు, నేను ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. తను నాకు కూతురు లాంటిది. జడ్జి గారు, ఇది గుల్ ఇంటి లేఅవుట్. మీరు కోర్టుకి మీ ఫైండింగ్స్ని చెప్పండి. సార్, గుళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఒకటి ఇంటి మెయిన్ డోర్, ఇంకొక తలుపు కిచెన్లో ఉంది. ఈ 2 ద్వారాల ద్వారా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు సార్. ఎవరికీ తెలియకుండా కూడా రావచ్చు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. జడ్జి గారు, అదర్ పాయింట్ టు బి నోటెడ్. ఎప్పుడూ గుల్ ఇంట్లో భోజనం తర్వాత గుల్ వైఫ్ లత 1 గంట సేపు నిద్రపోతుంది. మీకు సమర్పించిన సాక్ష్యాలను బట్టి చూస్తే ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆ సమయంలో గుల్ని స్వీటీ ఇంటివైపు చూసినట్టుగా చెప్పారు. జడ్జ్ సార్, తను అక్కడికి వచ్చి వెళ్ళడమే వీళ్ళు చూశారు. జరిగింది ఎవరూ చూడలేదు. అలాంటప్పుడు ఇదంతా తప్పకుండా ఒక సబ్జెక్టివే. ఎప్పుడు చూశారు? ఎన్నింటికి చూశారు? 1 గంటగా, 1:30 గంటగా, లేదా 3 జడ్జ్ సార్, ఇదంతా వాళ్ళకు అసంప్షన్తోనే చెప్తున్నారు. వీళ్ళు చూపించిన ఈ ఎవిడెన్స్కి ఇంకా ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అసలు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ అయిన ఎవిడెన్సే లేదు. అది దొరుకుతుంది. జడ్జి గారు, అమ్మాయి డిఎన్ఏతో నేరస్తుడి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందని చూద్దాం. Let it be noted, the court has received the report of DNA matching documents. రిపోర్ట్స్ ద్వారా ఏం నిరూపణమైందంటే ఆ స్వీటీ డిఎన్ఏ ఈ అక్యూజ్డ్ గుల్ కుమార్ డిఎన్ఏ తోటి మ్యాచ్ అవ్వలేదు. నేను చెప్పాను జడ్జి గారు, నేనే తప్పు చేయలేదని చెప్పాను. కానీ వీళ్ళ నా మాట నమ్మలేదు. నేనేం చేయలేదు సార్, నిరపరాధిని. The court is adjourned for 2 days. మ్యామ్, స్వీటీ డిఎన్ఏ గుల్లు డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. వాట్ యు మీన్ అదలా మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నాకు అర్థం కావడం లేదు. మనం ఏదో మిస్ అవుతున్నాం మ్యామ్. డిఎన్ఏ రీటెస్ట్ కు పంపిద్దామా? టెస్ట్ లో ఏదైనా పొరపాటు జరుగుంటుంది. ఒక 10 ఏళ్ల చిన్నారి ఎలా అబద్ధం చెప్తుంది? నేను స్వీటీతో మళ్ళీ మాట్లాడాలి. ఇలా చూడండి, మీరు వెంటనే స్వీటీ కాంటాక్ట్స్ లో ఉండేటువంటి అందరి మెయిన్ డిఎన్ఏ శాంపిల్స్ ని తీయండి. అన్నిటినీ మ్యాచెస్ చూద్దాం. తన రిలేషన్స్, పక్కింటి వాళ్ళు, మేల్ టీచర్స్, ఆఖరికి వాళ్ళ నాన్నది కూడా. ఎవరిని మిస్ చేయకండి. ఒక చిన్నారితో ఇంత ఘోరంగా ప్రవర్తించాడు. అట్ ఎనీ కాస్ట్ వాడిని వదలకూడదు. నేను స్వీటీతో మాట్లాడొస్తాను. అందరి డిఎన్ఏ శాంపిల్స్ ని కలెక్ట్ చేయండి. ఆన్ ప్రయారిటీ. ఓకే మ్యామ్. ఇప్పుడేంటి? ఇంకేం మిగిలింది? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా మీరు? శేఖర్ ఎక్కడ? ఎక్కడికి వెళ్లారో నాకేం తెలుసు. ఆయన బట్టలు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు.
మ్యామ్, స్వీటీ చిన్నమావయ్య శేఖర్ ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళిపోయాడు. మ్యామ్, ఒకవేళ స్వీటీ గుళ్ళు గురించి కాకుండా చిన్నమావయ్య శేఖర్ గురించి చెప్పండొచ్చుగా, ఎందుకంటే వాడి ఇంటి దగ్గరేగా ఉన్నాడు. ఉదయాన్నే బయలుదేరాడంటే చాలా దూరం వెళ్ళుండడు. ఒక పని చేయండి, కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ చేయండి, ఏపీపీ అలర్ట్ ఇవ్వండి, అందరినీ చెక్ చేయమనండి. ఊరు నుండి బయటకు వెళ్ళేటువంటి అన్ని ఎగ్జిట్స్ ని బ్లాక్ చేయమని చెప్పండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నిటిని ఫోకస్ చేయండి. ఓకే, కమాన్ క్వైక్. కమాన్. నాకేం అర్థం కాలేదు. అంటే ఆ గుల్ ఏ తప్పు చేయలేదా? ఇలా చూడండి మేడం, నా బిడ్డకి ఇలా జరగడానికి కారణం ఎవరైనా సరే నేను తప్పించుకోనివ్వను. స్వీటీ, ఇలా చూడమ్మా, నువ్వు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మేమున్నాం, అమ్మా నాన్నలు కూడా ఉన్నారు, మేమందరూ నీకు తోడున్నాం. ఇలా చూడమ్మా, నిజమేంటో ఆ ధైర్యంగా చెప్పు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. స్వీటీ, నీకు గుర్తుంది కదా, ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు. ఏమైంది స్వీటీ? స్వీటీ, భయపడకు, అమ్మ మందులు తీసుకొస్తారు. వెళ్ళమ్మా, వెళ్ళి స్వీటీ తాగడానికి నీళ్లు తీసుకురా, వెళ్ళు. ఏమైందమ్మా? అరే ఏం కాదులే. ఏయ్, ఇలా చూడు, సైలెంట్గా ఉండు. ఇలా చూడు, వేరెవరికైనా లేదా పోలీసులకి ఈ విషయం చెప్తే మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క అందరిని చంపి పాతేస్తాను. శేఖర్ మావయ్య, ఇంకా గుల్ మావయ్య. నన్ను క్షమించమ్మా, నాకు ఏం తెలియకుండా పోయింది. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎంత దారుణమైన వాస్తవం ఇది. ఒక 10 ఏళ్ల చిన్నపిల్లని వాళ్ల బంధువులే మానవత్వం లేకుండా పాడు చేశారు. మనం తరచుగా మన పిల్లలకి పరిచయం లేని వాళ్లతో మాట్లాడొద్దు, దూరంగా ఉండాలని అడ్వైస్ చేస్తుంటాం. కానీ ఈ బంధువు లాంటి వాళ్ళని ఏం చేయగలం? మనతో పాటే ఉంటూ మన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి మనం కన్న పిల్లల్ని వాళ్ళ నీచమైన కోరికల కోసం బలి చేస్తూ ఉంటారు. సహజంగా ఇటువంటి అత్యాచార కేసుల్లో తెలిసే విషయం ఏమిటంటే, నేరస్తులు బాధించబడిన వాళ్ళకి దగ్గర వాళ్లే కావడం. ఒక పరిశోధన ఏం తెలియజేస్తోందంటే 33% ఆడవారికి వ్యతిరేకంగా జరిగే నేరాలు ఆ కుటుంబానికి తెలిసిన వారి ద్వారానో లేక ఆ కుటుంబంతో సంబంధం ఉన్న బంధువుల ద్వారానో జరుగుతున్నాయి. ఈ నిజాల్ని పట్టించుకోకుండానూ వదిలేయలేం, అంగీకరించకుండానూ వదిలేయలేం. ఆ తరువాత ఆ శేఖర్ కోసం స్టేట్ అంతా అన్వేషించారు. వద్దు సార్. మేడం, మేడం ప్లీజ్ కొట్టొద్దు. ఎందుకు మేడం కొడుతున్నారు? నేనేం చేయలేదు. హే, ఇలా చూడు, ముందు ఈ నాటకాలన్నీ ఆపు. నీ కథ ఇంతటితో ముగిసిపోయింది. నీ డిఎన్ఏ శాంపిల్స్ ని మ్యాచ్ చేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో నిజమేంటో బయటపడుతుంది. అందువల్ల మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. నిన్ను కాపాడడం ఎవ్వరి తరం కాదు. గణేష్,
మేడం 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 ప్లీజ్ మేడం నేను చెప్తాను. లేవరా, లే, లేవరా, చెప్పు. చెప్పు. అవును, నేనే స్వీటీని. కానీ ముందు గొల్లు అన్నయ్య తనని రేప్ చేశాడు. ఆ తర్వాత అదంతా చూశాక నేను తనని ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు, అర్థమైందా? పిల్ల ఒంటరిగా ఉంది కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. నేను రావచ్చా చూడ్డానికి? పాపం ఒంటరిగా ఉంది కదా. మీ అన్న తమ్ములిద్దరు జీవితాంతం జైల్లో ఉంటారా? సార్ ఆ పాప ఒక తల్లని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తప్పైపోయింది మేడం. ఏమన్నావు? ఏమన్నావురా? పొరపాటు అయిపోయిందా? ఆ పాపని నువ్వు రేప్ చేసావు, అది కూడా చాలా సార్లు. తన జీవితాన్ని నాశనం చేసేసావు. ఇప్పుడేమన్నావు నువ్వు? పొరపాటు అయిపోయిందా? తెలియకుండా చేసావా? మీ ఇద్దరి మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, కానీ నువ్వేం చేసావు? వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి, వాడిని కూడా లాక్కొని రండి. తోళ్ళిప్పండి. చివరికి శేఖర్ గుల్లులు నేరస్తులను రుజువై వారికి శిక్ష కూడా పడింది. ఆ తర్వాత స్వీటీకి పుట్టిన ఆ బిడ్డని ఓ ధనవంతుల కుటుంబం దత్తత తీసుకున్నారు. ఆ బిడ్డకి ఓ కొత్త కుటుంబం దొరికింది. ఆ తర్వాత మీనుకి స్వీటీకి కూడా తమ తల్లిదండ్రుల ప్రేమ పరిపూర్ణంగా లభించింది. తన కూతురి విషయంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో భవానీపాల్ పూర్తిగా మారిపోయాడు. కుటుంబంతో కలిసి ఉండడమే కాకుండా మిగిలిన బాధ్యతలను కూడా పరిపూర్ణంగా స్వీకరించాడు. హిమర్తి పనిచేసే ఓనర్ అయిన పూనం దేవాన్ ఆమె కుటుంబం కూడా ఎంతో బాగా నడుచుకోవడం మొదలుపెట్టారు. హిమర్తి, టైం 2 అయింది. అమ్మా, నేను 4 గంటలకు వస్తుందా? తర్వాత వస్తాను. నమస్తే. ఒక ఆడపిల్లని ఎవరైనా బలాత్కారం చేస్తే అందరికంటే ముందుగా అమ్మాయినే ఈ సమాజం నిందిస్తుంది. కానీ ఈ విషయంలో మనం ఎవరిని తప్పు పట్టగలం? ఆ 10 ఏళ్ల చిన్న అమ్మాయినా? అది మాత్రమే కాదు, ఆ అమ్మాయిని బలాత్కారం చేసింది ఆ కుటుంబంలోని బంధువులే. మన దృష్టినే కాకుండా మన ఆలోచనా తీరును కూడా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనమందరం కూడా ఆడవారిని, మహిళలను, స్త్రీలను అలా చేయకండి ఇలా చేయకండి అని చెప్పడానికి బదులు మగవారిని అదుపు చేస్తూ ఉండాలి. మగపిల్లలతో ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో మనం నేర్పించాలి. అమ్మాయిల్ని తాకడం కానీ, వారితో తప్పుగా నడుచుకోవడం కానీ, వారిని అగౌరవించడం కానీ ఎంతో పెద్ద అపరాధమని, దానికి తగిన శిక్ష ఉంటుందని చెప్పాలి. బలాత్కారం వంటి పెద్ద పెద్ద నేరాలను అడ్డుకోవడానికి ఉన్న మార్గం మహిళలకి కళ్ళాలి వేయడం కాదు, మగపిల్లల్ని సరైన మార్గంలో పెంచడమే. ఇంతటితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్, సిటీ క్రైమ్స్. పాఠం అనేది ఒకటే, దాన్ని మనం నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.